పశ్చిమాసియా యుద్ధం తెచ్చిన కష్టం ఓవైపు, సవరించిన పన్నుల ఛార్జీలు, జీఎస్టీ బాదుడు మరోవైపు. పంటను అమ్ముకుందామంటే నో బిడ్డింగ్ బోర్డులు, గిట్టుబాటుదా కాని ధరలు, ఇలా నలువైపులా కమ్ముకున్న చీకట్లతో పొగాకు రైతులు అంధకారంలో చిక్కున్నారు. రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు సైతం కేంద్రానికి లేఖలు రాశారు. ప్రభుత్వ చొరవతో మంచి రోజులు వస్తాయంటూ రైతులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఈ అంశాలపై ఒంగోలు నుంచి మా ప్రతినిధి రామకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రామకృష్ణ, ఓవర్ టు యూ. రాణి, పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం అయితే మాత్రం పరోక్షంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులపైన పడిందని చెప్పాలి. ఏదైతే గత ఏడాది అయితే మాత్రం ఈ వేలంపాట అయితే మాత్రం మొదటి దశలోనే 280 రూపాయలు కేజీ చొప్పున అయితే మాత్రం ప్రారంభించారు. అయితే 280 కాస్త లో బిడ్డింగ్ కనిష్టంగా అయితే మాత్రం 250 రూపాయలు, 220 రూపాయలు అలా తగ్గుతూ వచ్చింది. అయితే ఆ రోజు గత ఏడాది పెట్టిన బిడ్డింగ్ అయితే మాత్రం చూసి కొంత ఆశాజనకంగా ఉంది. పొగాకు రైతులైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ కొంత పంటనైతే మాత్రం పెంచారనే చెప్పాలి. ఈ ఏడాది పొగాకు బోర్డు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 142 మిలియన్ కిలోల పొగాకునైతే కొనుగోలు చేస్తామని చెప్పి కూడా ఇండెంట్ ఇచ్చింది. అయితే గత ఏడాది చూసుకున్నట్లయితే ఆ పొగాకు ఉత్పత్తి అలాగే ధర చూసుకున్న రైతులు కొంత ఆనందంతో అయితే మాత్రం ఈ ఏడాది కొంత ఎక్కువగానే వేశారని చెప్పాలి. ఈ ఏడాది చూసుకున్నట్లయితే వాతావరణం అనుకూలించటం, సకాలంలో పంట దిగుబడి రావటం, ఎటువంటి వాతావరణం డిస్ట్రిబ్యూట్ చేయకపోవటం వలన దాదాపు 200 మిలియన్ల కేజీల ఉత్పత్తి అయితే మాత్రం దిగుబడి వచ్చింది. అయితే రైతులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ చివరి దశలో కొనుగోలు చేసే సందర్భంలో మాత్రం వారిని ఈ ఆర్థిక ఇబ్బందులు అయితే వెంటాడుతున్నాయని చెప్పాలి. ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల ఎగుమతులు ఆగిపోయాయి. అలాగే కేంద్రంలోని సిగరెట్ల పైన జీఎస్టీ గతంలో 28% ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పెంచిన జీఎస్టీ ప్రకారం 40% వెళ్ళింది. అంటే దాదాపు 12% ఒక్కసారి పెరగటం వలన సిగరెట్లు ఏదైతే విక్రయాల పడిపోయాయి, ధరలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి కొనుగోలు చేయడం కష్టమని చెప్పి కూడా ఏదైతే ట్రేడర్లు ఉన్నారో ఆ ట్రేడర్లు అయితే చెప్తున్న సందర్భాల్లో అయితే మాత్రం రైతులని కంట తడి పెడుస్తున్నాయి. అలాగే ఏదైతే రైతులు పొద్దున బిడ్డింగ్ కోసం అయితే మాత్రం పొగాకు బోర్డు కేంద్రాలకైతే తరలి వస్తూ ఉన్నారు. ట్రాక్టర్లలో తమ బేల్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే పొగాకు ఆల్రెడీ స్టాక్ ఉండటం వలన ఈ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ప్రతిరోజు అయితే మాత్రం ఎక్కువ మంది అయితే ట్రేడర్లు వచ్చేవారు. కానీ ఇక్కడ దాదాపు 8-9 మంది మాత్రమే ట్రేడర్లు ప్రతిరోజు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి కావాల్సిన సరుకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన బేల్ని అయితే మాత్రం నో బిడ్డింగ్ అని చెప్పేసి వెనక్కి తిరిగి పంపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో 200 దగ్గర నుంచి ఇంకా దిగువకే పడిపోయింది, ధర పడిపోయింది. తాము పెట్టిన పెట్టుబడి అయితే మాత్రం మొక్క కొనుగోలు చేసిన సందర్భంలోని ఎకరాకి 7,000 పెట్టి మొక్క కొన్నాం. తర్వాత ఆకు వచ్చిన తర్వాత ఆకు కోయడం, అలాగే ఈ కాల్చటం, ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక్కొక్క ఎకరానికి దాదాపు 2,20,000 నుంచి 2,60,000 పెట్టుబడి పెట్టాం. ఇలా ఒక బ్యార్ని వచ్చేసి 8 ఎకరాల నుంచి 12 ఎకరాల వరకు పండిస్తున్నామని చెప్తున్నారు. అంటే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు నష్టం తమ పైన ఆర్థిక భారం ఏర్పడుతుంది అని చెప్తా ఉన్నారు. కొనుగోలు చేసిన ఏదైతే ఇండెంట్ ఇచ్చారో దానికి కూడా సకాలంలో కొనుగోలు చేయటం లేదు. ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా కొనుగోలు చేయటం లేదని చెప్పి అయితే మాత్రం పొగాకు కర్షకులు ఆవేదన చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా కూడా ఏదైతే ఈ పశ్చిమ ఆసియాలో జరుగుతున్నట్టు యుద్ధ ప్రభావం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయనే సాకు అయితే మాత్రం ఈ పొగాకు రైతులని ఇబ్బంది పెడుతున్నాయని చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ బేలు తీసుకుని పొగాకు బోర్డుకు రావడం, తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళడం, ఈ రవాణా ఖర్చు కూడా వారికి అధికంగా భారం అయితే పడుతుందని చెప్తున్నారు. పొగాకు బేల్ కొనుగోలు జరగకపోవడంలోనే వారంతా మాత్రం కూడా శీతల గిడ్డంగులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టడానికి అయితే తీసుకువెళ్తున్నారు. రవాణా ఖర్చు ఈ బేల్ తీసుకువెళ్లే క్రమంలో కూడా అధికమవుతుంది. గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే 6 నెలలకు గాను ఒక బేల్కి 600 రూపాయల నుంచి 500 రూపాయలు అయితే అద్దె చెల్లించేవాళ్ళు. ఈ ఏడాది అయితే మాత్రం ఒక బేల్కి 6 నెలలకు గాను 1,000 రూపాయలు పెంచినట్టు కూడా చెప్తున్నారు. అంటే అన్ని విధాలు కూడా ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో వాళ్ళపైన ఈ అధిక భారం అయితే పడుతుందని చెప్తా ఉన్నారు. రాణి, మొత్తంగా కూడా ఈ పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో వారి మీద అయితే మాత్రం
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు కూడా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అలాగే పీయూష్ గోయల్కి అయితే మాత్రం ఆదివారం లేఖ రాశారు. ఏదైతే రాష్ట్రంలో 40,000 మంది పొగాకు రైతులు ఉన్నారు, వారికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను మరో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూసుకోవాలని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. రాణి.